హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్‌సీ ఆలస్యం బలైపోతున్న కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఏమిటి వారి భవిష్యత్తు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్చిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళ కదలికలో జరిగే ఆలస్యం మనకు కేవలం ఒక మామూలు పరిపాలనా జాప్యంలా మాత్రమే పైకి కనిపిస్తుంది కానీ, ఈ ఆలస్యం వెనుక కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించిన అత్యంత లోతైన మరియు బాధాకరమైనటువంటి మానవ గాథలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం చర్చించుకుబోయే అంశం ప్రతి పేద మరియు మధ్యతరగతి ఉద్యోగిని కలవరపెట్టే ఒక తీవ్రమైన సమస్య. మనందరికీ అనుభవంలో ఉండే ఒక చేదు నిజం ఏమిటంటే, మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు అయినటువంటి పెట్రోలు, గ్యాస్ రేట్లు ఆకాశాన్ని అంటుతుంటాయి. కానీ సామాన్యుడి ఆదాయం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా నిశ్చలంగా ఉండిపోతుంది. మరి ఈ యొక్క పెరుగుతున్నటువంటి ఖర్చులకు మరియు స్థిరంగా ఉన్న ఆదాయానికి మధ్య ఉండే భారీ వ్యత్యాసం ప్రభుత్వ యంత్రాంగంలోని క్షేత్రస్థాయి ఉద్యోగుల జీవితాలను ఎంత దారుణంగా తలకిందులు చేస్తుందో మనం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం వేసే పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమల్లో జరుగుతున్న అసాధారణ ఆలస్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తికి మరియు ఆగ్రహానికి ప్రధాన కారణంగా మారింది. అసలు పీఆర్సీ అంటే ఏమిటి? మారుతున్న కాలానికి అనుగుణంగా పెరిగిన ధరల సూచీకి తగ్గట్టుగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను శాస్త్రీయంగా పెంచడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక ఉన్నత స్థాయి కమిటీ. దీన్నే పీఆర్సీ అంటాము. కానీ దురదృష్టవశాత్తు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కమిషన్ నివేదికలు ఇచ్చినప్పటికీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి నిధుల కొరత లేదా ఇతర రాజకీయ కారణాల వల్ల భయంకరమైన భయానకం భయంకరమైన జాప్యం చేస్తూ ఉన్నాయి. అయితే ఈ జాప్యం సహజంగానే నెల నెలా పెరిగే ఖర్చులను భరించలేక సతమతమవుతున్న ఉద్యోగులలో తీవ్రమైన నిరాశను, నిస్పృహను కలిగిస్తోంది. అయితే ఈ ఆర్థిక భారం అందరి మీద ఒకే రకమైన ప్రభావాన్ని చూపదు అనే నిజాన్ని మనం ఇక్కడ గమనించాలి. రెగ్యులర్ లేదా పర్మనెంట్ ఉద్యోగులకు పీఆర్సీ ఆలస్యమైతే అది కేవలం అసంతృప్తి లేదంటే నిరసనకు దారితీస్తుంది అంతే. ఎందుకంటే వారికి కనీస జీతంతో పాటు మరియు ఇతర భత్యాలు కూడా అందుతూనే ఉంటాయి. కానీ కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నిరుపేద ఉద్యోగుల పరిస్థితి అయితే అలా కాదు. వారికి ఈ పీఆర్సీ జాప్యం అనేది ఏకంగా ఒక పెద్ద ఆర్థిక సంక్షోభంలాగా మరియు జీవన్మరణ సమస్యలాగా మారుతుంది. అసలు రెగ్యులర్ ఉద్యోగులకు మరియు ఈ అసంఘటిత రంగ ఉద్యోగులకు మధ్య ఇంత పెద్ద తేడా ఎందుకు ఉందో ఇప్పుడు మనం వివరంగా చర్చించుకుందాము. ప్రభుత్వ యంత్రాంగం సజావుగా నడవడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నప్పటికీ ఎటువంటి గుర్తింపుకు నోచుకోన నిశ్శబ్ద కార్మికులు ఎవరైనా ఉన్నారా అంటే ఈ కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే అని చెప్పాలి. వీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే వీరికనేది ఫిక్స్‌డ్ సాలరీ అనేది అంటే మార్కెట్‌లో నూనె ధరలు డబుల్ అయినా, పప్పుల ధరలు పెరిగినా వీరి జీతం మాత్రం ఒక్క రూపాయి కూడా పెరగదు. దీనివల్ల ఏమవుతుందంటే, కాలం గడిచే కొద్దీ పెరిగే ద్రవ్యోల్బణం కారణంగా వీరు తీసుకునే జీతం యొక్క కొనుగోలు శక్తిని పడిపోయి ఆర్థికంగా మరింత దిగజారిపోతుంటారు. కేవలం జీతం పెరగకపోవడం మాత్రమే వీరి కష్టం గాదు. రెగ్యులర్ ఉద్యోగులకు లభించే అనేక రక్షణ కవచాలు వీరికి అస్సలుండవు. ఉదాహరణకు ధరల పెరుగుదలను తట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే కరువు భత్యం డీఏ వీరికి లేదు. వేతన సవరణ జరిగే వరకు ఇచ్చేటటువంటి మధ్యంతర భృతి ఐఆర్ వీరికి అందదు. అంతేకాకుండా ఒకవేళ అనుకోని అనారోగ్య సమస్యల కారణంగా ఎదురైతే ఆదుకోవడానికి వీరికి ఆరోగ్య బీమా లేదు. సుదీర్ఘకాలం సేవలందించాక వృద్ధాప్యంలో ఆసరాగా ఉండే పెన్షన్ సౌకర్యం కూడా వీరికి
మచ్చుకైనా కనిపించదు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, వీరు చేస్తున్న ఉద్యోగం రేపుంటుందో లేదో కూడా తెలియని అనిశ్చితి వీరిని నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. ఎలాంటి సామాజిక భద్రత లేనప్పుడు ఒక చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, లేదా ఇంట్లో ఏదైనా అత్యవసర ఖర్చు తలెత్తినా, ఆ కుటుంబం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోతుంది. సరే అసలు ఇంతమందికి ఉద్యోగులకు ఇంతమంది ఉద్యోగులు ఎందుకు ఇంత బలహీన స్థితిలో మిగిలిపోయారు? ఈ అన్యాయానికి కారణమవుతున్న వ్యవస్థలోని లోపాలేమిటి? దీనికి ప్రధానంగా 3 కారణాలైతే కనిపిస్తున్నాయి. మొదటిది, వీరికి ఒక సంఘటిత శక్తి లేదు. తమ హక్కుల కోసం గట్టిగా మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీసే బలం లేదా నాయకత్వం వీరిలో లోపించింది. రెండవది, ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య ఉండే ప్రైవేట్ ఏజెన్సీల పాత్ర. ఈ మధ్యవర్తులు ప్రభుత్వం ఇచ్చే సొమ్ములో కొంత భాగాన్ని కమిషన్ల రూపంలో నొక్కేస్తూ ఉద్యోగికి అందాల్సిన పూర్తి ఫలితాన్ని అడ్డుకుంటున్నారు. ఇక మూడవ కారణం అత్యంత దారుణమైనది. అదేంటంటే మన చుట్టూ ఉన్న పెద్ద పెద్ద ఉద్యోగ సంఘాలు వీరి సమస్యలను అస్సలు పట్టించుకోకపోవడము. చాలా ఉద్యోగ సంఘాలు ఎప్పుడూ కేవలం రెగ్యులర్ ఉద్యోగుల ప్రయోజనాల గురించి, వారి ప్రమోషన్‌ల గురించి లేదా వారి ఇంక్రిమెంట్‌ల గురించి మాత్రమే ఆలోచిస్తాయి. మరియు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఉంటాయి. దీనివల్ల పాపం ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ ఆవేదనను వినిపించటానికి ఒక వేదిక లేకుండా పోయింది. వీరి గొంతుకను ఎవరు వినని అరణ్య రోదనగా మార్చేసింది ఈ వ్యవస్థ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది? ఆ పరిష్కారం సమాన న్యాయం అనే ప్రాథమిక సూత్రంలోనే దాగి ఉంది. సమాన పనికి సమాన వేతనం అనేది కేవలం ఒక ఆకర్షణీయమైన నినాదం మాత్రమే కాదు. ఇది మన రాజ్యాంగం కల్పించిన ఒక ప్రాథమిక చట్టపరమైన మరియు నైతిక సూత్రం. ఒకే కార్యాలయంలో, ఒకే గదిలో కూర్చొని ఒకే రకమైన శ్రమను చేస్తున్నప్పుడు వారికి ఉద్యోగంలోకి తీసుకున్న పద్ధతి అంటే కాంట్రాక్ట్ లేదా రెగ్యులర్ ఏదైతేనేం వేరేదైతే అన్నంత మాత్రాన వారి జీతాల్లో మరియు సౌకర్యాల్లో ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉండటం అనేది ముమ్మాటికి సామాజిక అన్యాయమే అవుతుంది. ఈ సూత్రాన్ని ఆచరణలోకి తీసుకోవాలంటే ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలైతే తీసుకోవాల్సి ఉంటుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతన భద్రత అనేది ప్రభుత్వమే కల్పించాలి. అలాగే మారుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలను కూడా ఎప్పటికప్పుడు పెంచుతూ ఉండాలి. సరిచేస్తూ ఉండాలి. ఉద్ ఆహ్, ఎ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాదిరిగా. ఇకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ మరియు పెన్షన్ వంటి సామాజిక భద్రత పథకాల్లో కూడా వీరిని భాగస్వాములుగా చేర్చాలి. వీరికి భాగస్వామ్యం అనేది కల్పించి వీరి హక్కులను కాపాడటానికి గట్టి చట్టాలను ప్రభుత్వం తీసుకురావాలి. మొత్తంగా చెప్పాలంటే ఈ సమస్యను కేవలం కొంతమంది వ్యక్తుల ఆర్థిక ఇబ్బందులుగా చూడకూడదు. ఇది మొత్తం ప్రభుత్వ యంత్రాంగం యొక్క విశ్వసనీయతకు మరియు మానవత్వానికి సంబంధించిన పరీక్ష. పీఆర్సీ అమలులో జరిగే ఆలస్యం అంటే కేవలం కొన్ని ఫైళ్లు సెక్రటేరియట్‌లో కదలకపోవడం కాదు. ఇది మన సమాజంలో న్యాయం మరియు సమానత్వం అనే విలువలు ఎంతవరకు అమలవుతున్నాయి అనేది పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. మన వ్యవస్థ యొక్క పునాదులలోనే ఇది ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం ఇంత సజావుగా నడవడానికి గల అనేక పగలు అనక రాత్రనక వెన్నెముకలా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క నిశ్శబ్ద కార్మికులు ఒకవేళ వీళ్ళు గనక తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటే దాని ప్రభావం మొత్తం ప్రభుత్వ సేవలు మరియు వ్యవస్థ మీద ఎంతటి ప్రతికూల ప్రభావం చూపుతుందో మనం ఊహించలేం. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం వెతకడం అనేది కేవలం ఆ ఉద్యోగుల అవసరం మాత్రమే కాదు. అది ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం మనందరి బాధ్యత.